శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామి వారి భక్తుడైన శ్రీ జయరామన్ చెన్నై పశ్చిమ మాంబలంకు చెందిన గొప్ప భక్తుడు మరియు స్వామివారికి ఎంతో సేవ చేసుకున్నవారు. వారి కుటుంబం మొత్తం మహాస్వామివారికి మరియు కామకోటి మఠానికి విధేయులు. పశ్చిమ మాంబలంలో ఉన్న శంకరమఠం భూమి విరాళం కోసం వీరు ఎంతగానో సహాయం చేశారు. ఒకసారి పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని సుబ్బనాయుడు ఖండ్రిగ అనే గ్రామంలో మకాం చేస్తున్నారు. అప్పుడు జయరామన్ తన భార్య పట్టమ్మాల్, కుమార్తె నాగలక్ష్మి, అల్లుడు వాసుదేవన్, మనవడు చంద్రశేఖరంతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. మహాస్వామివారు ఆ పిల్లవాడు చంద్రశేఖరంతో ప్రేమతో దగ్గరికి పిలిచి అతని వివరాలు, చదువు గురించి అడిగారు. స్వామివారు ఆ పిల్లవానికి బోలెడంత పటిక బెల్లం ముక్కలు ఇచ్చి నీ వద్దనే ఉంచుకో అని చెప్పి ఆశీర్వదించారు. చేతుల్లో ప్రసాదాన్ని గట్టిగా పట్టుకొని బయటకు వచ్చాడు ఆ పిల్లవాడు. బయట పచ్చిక బయళ్ళు ఉండడంతో అందులో ఆడుకోవడం మొదలుపెట్టాడు. దగ్గరలోనే పెద్ద మెట్ల బావి ఉంది. ఆడుకుంటూ అజాగ్రత్తతో అందులోకి పడిపోయాడు. అక్కడ బావి ఉన్నట్లు బయట వారికి కనపడదు. బావి చాలా లోతుగా ఉండి ఎక్కువ నీళ్లతో ఉంది. ఆ పిల్లవాడి తండ్రి వాసు పిల్లాడి కోసం అంతా వెతుకుతూ బావి వద్దకు వచ్చాడు. బావిలోనికి వెళ్ళడానికి మెట్లు ఉండడం గమనించాడు. పిల్లాడి చొక్కా మెట్ల వద్ద ఇరుక్కొని ఉండడం గమనించాడు. ఆత్రంగా మెట్లు దిగి ఏమిటా అని చూస్తే అది తన కుమారుడే. గట్టిగా అరుస్తూ పిల్లవాన్ని పైకెత్తాడు. అక్కడున్న వారందరూ పరిగెత్తుకొని వచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ పిల్లవాన్ని పైకెత్తి తీసుకొని వచ్చి ఎడ్లబండి చక్రంపై పడుకోబెట్టి కడుపులో ఉన్న నీటిని బయటకు తీశారు. పిల్లవాడికి స్మృతి వచ్చిన తర్వాత పరమాచార్య స్వామి వారి వద్దకు తీసుకొని వెళ్ళి జరిగిన విషయం తెలిపారు. స్వామివారు ఆశీర్వదించి పిల్లవాడి చేతిలో ఏముంది అని అడిగారు. అప్పుడు గమనించారు అందరూ పిల్లవాడి పిడికిలి మూసుకొని ఉండడం. స్వామివారు ఆశీర్వదించి ప్రసాదంగా ఇచ్చిన పటిక బెల్లం పిల్లవాని చేతిలో ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పరమాచార్య స్వామివారి ప్రసాదం గురించిన మహిమను ఏమని వర్ణించగలం? ఆ పిల్లవానికి ఉన్న గండాన్ని స్వామివారు ప్రసాదంగా ఇచ్చిన పటిక బెల్లం తీసేసింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై మంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ స్వామివారి ఆశీస్సుల వల్ల జీవితంలో స్థిరపడ్డాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.